మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యధ్యానము నిమిత్తమై యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనం. మీలో పాపము లేనివాడు మొదటి రాయి వేయవచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసు దేవాలయంలో ప్రజలందరికీ బోధించుచుండెను. శాస్త్రులు పరిసయ్యులు యేసు మీద నేరం మోపవలెనని వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చారు. ఆమెను మధ్యలో నిలవబెట్టి ఇటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపవలెనని మోషే ధర్మశాస్త్రం చెబుతుంది, అయితే నీవేమి చెప్పుదు అని యేసును శోధిస్తున్నారు. అందుకు యేసు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పాడు. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి తర్వాత ఒకరు అక్కడి నుండి వెళ్ళిపోయారు. తర్వాత యేసు ఆమెతో, నేను నీకు శిక్ష విధింపను, ఇక పాపము చేయకమని చెప్పాను. ఇంతకీ పాపమనగా ఆజ్ఞాతిక్రమమే పాపము. తప్పు చేయవద్దని తెలిసినా తప్పు చేస్తే పాపం. అబద్ధం ఆడవద్దని తెలిసి కూడా అబద్ధం ఆడితే పాపం. అబద్ధమునకు జనకుడు సాతాను. అబద్ధం ఏదైనా సాతాను నుండే వస్తుంది. సాతాను నుండి వచ్చేది ఏదైనా అది పాపమే. గమనించండి, పాపము నుండి మొదటిగా మనకు వచ్చేది పిరికితనం. ఒక రకమైన భయం మనలో ప్రవేశిస్తుంది. అవ్వ ఆదాములు దేవుడు తినవద్దన్న పండును తిన్నాక దేవునికి వాళ్ళను వాళ్ళు కనపరుచుకోలేకపోయారు. దేవునికి భయపడి దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనం పాపం చేయడం వలన కూడా ప్రతి ఒక్కరికి భయపడాల్సి వస్తుంది. తలదించుకోవాల్సిన స్థితి ఏర్పడుతుంది. అవమానం తెస్తుంది. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ అందరి మధ్యలో తలదించుకొని నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. పాపం వలన అన్ని నష్టాలే తప్ప ఒక్క ప్రయోజనం కూడా ఉండనే ఉండదు. ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనంలో, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయీను పాపము తనకు శాపం తెచ్చిపెట్టింది. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో, పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడైపోతాడు. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. తర్వాత నీవు వదిలివేద్దామన్నా వదలలేవు. ఎక్కడికి వెళ్ళినా అది నిన్ను తరుముతూనే ఉంటుంది. పాపం యొక్క పరిస్థితి అతి భయంకరమైనది. దాని వలన వచ్చు జీతము మరణమే. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఆ స్త్రీ వ్యభిచారం చేత ఒక్కసారి పట్టుబడింది. మనలో పట్టుబడని పాపాలు ఎన్నో. ప్రభువు మన మీద రాళ్ళు పడకుండా కాపాడాడు. ఎందుకంటే ఇకనైనా నీలో మార్పు వస్తుందని. లోకులు పాపంలో ఉన్న నిన్ను మాత్రం నీ పాపాన్ని బట్టి రాళ్లతో కొట్టి చంపాలని చూస్తారు. కానీ ప్రేమగల ప్రభు తెలుసా, నిన్ను ఎలాగైనా పాపంలో చావకుండా తన ప్రాణాన్ని పెట్టి నిన్ను బ్రతికించుకోవాలని చూస్తున్నాడు. నిన్ను లోకాశలతో చావగొట్టి నరకానికి పంపించే లోకం కావాలా? నీ పాపమంతా క్షమించి పరలోకం ఇచ్చే ప్రభు కావాలా? యేసు ప్రభు అయితే, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని చెప్పి క్షమించాడు. అట్టి క్షమాపణ మనందరము ప్రభు నుండి పొందుకుందుముగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగలని దేవా, నీ పరిశుద్ధత మాకు ఇవ్వడానికి నీ ప్రేమతో మమ్మల్ని క్షమించారు. మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈరోజు పాపం యొక్క పరవశనాన్ని మాకు తెలియజేశారు. ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభువా, ఇక నుండి పాపంలో ప్రవేశించక నీ వలె పరిశుద్ధ జీవితం జీవించే శక్తిని మాకు దయచేయండి. ఎవరైతే పాపానికి దాసులై బయట పడాలని ఉన్నా బయటికి రాలేని స్థితిలో బంధింపబడ్డారో దయచేసి వారందరినీ విడిపించండి తండ్రి. అపవాది కట్ల నుండి యేసునామములో విడుదల ప్రకటిస్తా ఉన్నాం ప్రభా. దయచేసి విడిపించండి. పైకి భక్తిగా నటిస్తూ పట్టుబడని లోపల పాపాలు క్షమించండి ప్రభా. హృదయ అంతరంగంలో నుండి పరిశుద్ధతను మీరు దయచేయండి. విత్తబడిన నీ మాటలు నీ ప్రియుల హృదయాల్లో ఫలింపచేయండి. జీవితాలు సరిచేయబడి నీ సత్యవాక్యమందు నిలిచియుండుటకు కృప చూపించండి. ఇది మొదలుకొని నిరంతరం నీ అడుగుజాడల్లో నడిచే భాగ్యం మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.